హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమాస్ హ్యాపీ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. సో ఈ వీడియో వచ్చేసరికి దీక్షిత వాళ్ళ స్కూల్లో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అనమాట. సో దానికోసం అయితే బయటకైతే వెళ్ళొచ్చాము కొన్ని థింగ్స్ తీసుకురావడానికి దీక్ష కోసము. ఇవైతే కొత్త చెప్పులు అయితే తీసుకున్నాము, డ్రెస్కి మ్యాచింగ్ అంటే తనే సెలెక్ట్ చేసుకుంది. కలర్ గుర్తుపెట్టుకుని సేమ్ అవే కావాలని నేను ఇదే దాంట్లో వేరే చూపించాను అనమాట. కొంచెం గట్టిగా ఉండేవి కానీ అవి వద్దని పార్టీ వేర్ టైప్లో ఇట్లా తీసుకుంది అనమాట. సో సర్లే అని దానికి నచ్చినవే తీసుకున్నాము. అలాగే స్టిక్కర్ ప్యాకెట్స్, పక్క పిన్నిస్లు, టిక్ టాక్స్ అవి కూడా కొన్ని తీసుకొచ్చాను. మా పిన్ని వాళ్ళు వచ్చారనమాట. మా దీక్షితలిది డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది. సో అది చూడడానికని యాన్యువల్ డేకి చూద్దామని ఎటు మా గీతికకి మా చెల్లికి కూడా సెలవులేనమాట. అందుకని సో ఇంకా మా పిన్ని వాళ్ళు వస్తూ కేక్ చేసిందంట పిన్ని ఇంట్లో. ట్రై చేసింది ఫస్ట్ టైము. సో తీసుకొచ్చింది ఎలా ఉందో చూడమని. ఇంకా నైట్ కర్రీ చేస్తున్నాను అనమాట, బంగాళదుంప కర్రీ చేస్తున్నాను. నేను ఫ్రూట్ సలాడ్ చేద్దామని మా పిన్నితో దానిమ్మ పప్పులు అయితే వలవమన్నాను. మార్నింగ్ పప్పుచారు చేశాను అనమాట. సో అవి ఉన్నాయి, అవి ఫ్రై వేసుకు తినేయొచ్చని ఇంకా ఈ పూట. పిన్ని వస్తూ పాలు తీసుకొచ్చింది. వాళ్ళు గేదెల దగ్గర పోయించుకుంటారనమాట. సో ఇంకా అవైతే కాస్తున్నాను పెరుగు తోడేద్దామని. అన్నం కూడా పెట్టేశాను. ఇంకో పక్కన ఇది కస్టర్డ్ పౌడర్ అనమాట. కొన్ని పాలు తీసుకుని వాటితో అయితే ఇంకా ఫ్రూట్ సలాడ్ చేద్దామని మొన్న ట్రై చేశాను, బాగా వచ్చింది 2 times. సో ఇంకా పిన్ని వాళ్ళు కూడా వచ్చారు కదా, వాళ్ళకు కూడా చేసి పెట్టినట్టు ఉంటుందని ఇంకా అన్ని ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకున్నాను. మా పిన్ని అల్లం చెన్నులపై పేస్ట్కి అయితే ప్రిపేర్ చేస్తుంది, లేదనమాట ఇంట్లో. అందుకని ఒలిచిమన్నాను పిన్నిని. మా హస్బెండ్ అయితే ఇంకా మజ్జిగ చేసుకుని, సమ్మర్ కదండి బాగా, ఇంకా మజ్జిగ అయితే డైలీ తాగుతుండ్రు. మాకు కూడా తాగడానికి నిమ్మకాయ వేసి చేశారు. ఇదిగోండి మంచిగా ఫ్రూట్ సలాడ్ అయితే చేస్తాను నేను. ఈ మధ్య అయితే నాకు ఇదివరకు బయట కొనుక్కుని తినేవాళ్ళం అనమాట. నేను కానీ మా హస్బెండ్ పాప బాగా తింటాము, బట్ ఎప్పుడు ఇంట్లో చేయలేదు. సో మంచిగా అయితే మిక్స్ చేసేస్తున్నాను. దాంట్లో టూటీ ఫ్రూటీ కూడా వేసి, ఇవైతే 1 kg ప్యాకెట్ కొనుక్కొచ్చాను. నేను విడిగా కూడా తింటాను, మా దీక్షి కూడా తింటుంది. ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. అలాగే పుచ్చకాయ కోసి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట, చల్లగా అయిన తర్వాత తిందామని. సమ్మర్లో మా ఇంట్లో ఎనీ టైం ఉండే ఫ్రూట్ అయితే ఖచ్చితంగా పుచ్చకాయేనండి. మా దీక్షకి చల్లగా తినాలనిపించినప్పుడల్లా తీసుకుని తింటూ ఉంటుంది అనమాట. మేము కూడా అంతే. ఇంకా దీక్షి తల్లిని మార్నింగ్ లేచామన్నమాట. ఎర్లీ మార్నింగే లేచాము. 9 కల్లా అక్కడ ఉండాలన్నమాట. స్కూల్ దగ్గర కాదు, వేరే చోట చేస్తున్నారు. యూసఫ్ గూడాలో అండి. నేను ప్లేస్ మర్చిపోయాను, చాలా రోజులు అయింది వీళ్ళదయ్యి. బట్ నేను లేట్గా వీడియో అప్లోడ్ చేస్తున్నాను. చక్కగా రెడీ, స్కూల్కి ఏదైనా ఫంక్షన్ ఉంటే మాత్రం చక్కగా రెడీ చేయించుకుంటుందండి. అస్సలు ఏమీ అనదు. ఆ ఫ్రాక్ వేయడానికి చాలా టైం పట్టింది అనమాట. వేసుకుని కాసేపు తిరిగితే మాత్రం కంఫర్ట్గా ఉంటుంది, కానీ ఇలాంటి ఫ్రాక్స్ వేసే అంతసేపు విసిగిస్తుంది. కానీ ఏమంతా మారం చేయలేదు స్కూల్కి డ్యాన్స్ చేయాలనేసరికి. ఇంకా నేను చక్కగా మేకప్ అది వేస్తున్నాను. మేకప్ అంటే అదేం కాదండి, జస్ట్ కంపాక్ట్ పౌడరు, మంచిగా కాటుక, లిప్ బామ్ అన్నీ రాస్తున్నాను. లిప్స్టిక్ కూడా కాదండి, జస్ట్ లిప్ బామే రాస్తాను. స్కూల్లో అక్కడ డ్యాన్స్ దగ్గర వాళ్ళు వేస్తారంట మేకప్ మళ్ళీ మంచిగా పిల్లలందరికీ. బట్ నేనైతే మంచిగా, ఎందుకైనా మంచిదని నేనే మంచిగా అయితే అన్నీ రెడీ చేశాను. స్టిక్కర్స్ చూసారు కదా, నేను వైట్ స్టిక్కర్స్ కొనుక్కొచ్చాను నేను. అవి పైన పాపిడి బిళ్ళలాగా పక్కన కంటి దగ్గర పెట్టాను. చాలా బాగా లుక్ వచ్చింది అసలు. ఎంత అంటే అంత బాగా లుక్ వచ్చింది. ఇలా నేను స్టిక్కర్స్ పెట్టిన తర్వాత స్కూల్కి పంపిస్తాం కదండి. సో అలా దీక్షితలకి స్టిక్కర్స్ పెట్టిన చూసి ఇంకా 2 పిల్లలకి కూడా వాళ్ళ పేరెంట్స్ ఇలాగే పెట్టారనమాట స్టిక్కర్స్. ఫొటోస్, వీడియోస్ తీద్దామంటే అస్సలు కోఆపరేట్ చేయట్లేదు, ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనమాట. స్కూల్కి వెళ్ళారు అందులోనే ఉంది. ఇదిగో చూడండి, ఇంకా వ్యాన్లో వాళ్ళే వెళ్ళేటప్పుడు తీసుకెళ్తారంట. పేరెంట్స్ ఎవరో ఒక పాపతో అయితే ఒక పేరెంట్ని పంపిస్తారంట. బట్ నేను వెళ్ళలేదు. కింద మా బిల్డింగ్లోనే ఇంకో పాప ఉంది. సో వాళ్ళ మదర్ అయితే వెళ్ళారు. మేము మా తమ్ముడు కారులో అయితే వెళ్తున్నాం. మా పిన్ని వాళ్ళు కూడా ఉన్నారు కదా, సో వాళ్ళతో అయితే పంపించి, మాకు అప్పటికి అవ్వలేదన్నమాట. ఇంకా పిన్ని వాళ్ళు కూడా ఉన్నారు కదా, మేము రెడీ అయ్యి ఇంకా కారులో అయితే స్టార్ట్ అయ్యాము. అందరం ఉన్నాము అని ఇంకా మా తమ్ముడిని అయితే కార్ తీసుకుని రమ్మన్నాము. సో చాలా టైం పట్టిందండి అసలు రావడానికి. ఏం లేదు,
దగ్గరే ఉన్నా కూడా మాకు బాగా ట్రాఫిక్ ఉంది. సో మేము వచ్చేసరికి చాలామంది వచ్చేసారు. జస్ట్ అప్పుడే స్టార్ట్ అయ్యింది, ఒక 10 మినిట్స్ అవుతుంది. సో ఇది పిల్లలైతే స్టార్టింగ్ వెల్కమ్ సాంగ్ అనమాట, అయిపోయింది. దాని తర్వాత పెద్ద క్లాస్ పిల్లలు అనుకుంటా అండి డాన్స్ చేస్తుండ్రు. ప్రిన్సిపల్స్ అదే డైరెక్టర్ సాబ్ కూడా వేస్తుండ్రు అనమాట. వాళ్ళతో చాలా బాగా చేశారు. సాంగ్స్ పెడితే కాపీరైట్ వస్తుందని అందుకే పెట్టట్లేదు, కానీ డైరెక్టర్ సార్ కూడా చాలా బాగా చేశారు. పిల్లలతో పాటు చాలా మంచిగా అనిపించింది అనమాట. మా దీక్షి తల్లి ఇప్పుడు యూకేజీ అనమాట. సో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అలా వస్తుంది వరుసనే పర్ఫార్మెన్స్. చాలా బాగా చేశారండి ఫంక్షన్ అయితే. యాన్యువల్ డే పిల్లల కింద స్మోక్ ఎఫెక్ట్స్ కూడా పెట్టారనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. గూడాలో అండి ఏదో ప్లేస్, నేను అడ్రస్ మర్చిపోయాను, నాకు ఇప్పుడు గుర్తులేదు. చాలా రోజులు అయింది, ఇది వీడియో 20 డేస్ అవుతుంది, ఆల్రెడీ 20 డేస్ పైనే. సో ప్లేస్ అయితే మర్చిపోయాను. ఏసీ హాలే, బాగానే ఉంది, మంచిగా పిల్లలకి కానీ పెద్దవాళ్ళు వచ్చిన వాళ్ళకి కూర్చోడానికి కానీ బాగుందన్నమాట. పిల్లలకైతే మేకప్ వేస్తారనమాట అందరికీ. ఇప్పుడు మా దీక్షి వాళ్ళదే వచ్చింది చూడండి. మా దీక్షి తల్లిని ప్రాక్టీస్లో అన్నిట్లో ముందే నుంచోబెట్టారండి. డ్యాన్స్ వేసేటప్పుడు అక్కడ పైకి తీసుకెళ్ళేసరికి సడన్గా బ్యాక్ నుంచోబెట్టారు. తన పార్ట్నర్ దగ్గర కూడా నుంచోబెట్టలేదు అనమాట. తన పార్ట్నర్ ఇదిగోండి ఇటు సైడ్ ఉన్నారు కదా, పొడుగ్గా ఉన్న అబ్బాయి. సో అతను, తన పార్ట్నర్ వేరనమాట. అసలు సడన్గా అలా నుంచోబెట్టేశారు. నేను ఫస్ట్ నుంచోబెడతారు మంచిగా తీసుకుందామని. సో సరేలే ఇటు సైడ్ నుంచన్నా అని ఇటు నుంచి నేను వీడియో తీస్తున్నా, ఇంకో సైడ్ నుంచి మా వారు వీడియో తీస్తుండ్రు. పిల్లలు కొంచెము వెనక్కి నుంచోబెట్టాల్సింది మా దీక్షి తల్లిని, ఇంకా ముందుకు వచ్చేసారనమాట వీళ్ళ దగ్గరికి. సో 3 పాటలకైతే వేశారనమాట. నాకు అదొక్కటే బాగా డిసప్పాయింట్ అనిపించింది. ఎప్పుడు వేసినా బ్యాక్ సైడ్ నుంచోబెడుతున్నారని. అదొక హ్యాపీనెస్ అనమాట పేరెంట్స్కి. మా దీక్షి తల్లి డ్యాన్స్ చూడాలని అసలు ఎంత వెయిట్ చేస్తున్నామో నేను మా హస్బెండ్ అయితే. అదేసే చిన్ని స్టెప్లు అయినా సరే. వైబ్ ఉంది సాంగు, ఇంకా 2 సాంగ్స్ ఏవో ఉన్నాయండి. సో 3 పాటలకి భలే వేసింది. బాగా నేర్చుకుంది అమ్మ, నాకు అన్నీ తెలుసు నేనని చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది అనమాట. అంతకుముందు స్కూల్లో ఇలా గోపికమ్మ వేషం వేస్తే ఆ పార్ట్నర్తో అప్పుడు వేసింది. సో ఈ మధ్య ఇంకా స్టేజ్ మీద ఇలా వేస్తుంటే భయం అనేది లేదు, అసలు ఫియర్ ఏ పిల్లల్లో కూడా అండి. చూడండి మీరు, కొంచెం కూడా భయం లేదనమాట. చాలా అంటే చాలా వేస్తుండ్రు. ఇలా చిన్నప్పటి నుంచి వేయిస్తేనే వాళ్ళకి స్టేజ్ ఫియర్ అనేది ఉండదు. సో నేనైతే ఇలా ఎప్పుడు వేయలేదు, నేను కానీ మా వారు కానీ. సో మా అమ్మాయిని చూసుకుని మేమైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. కాకపోతే కొంచెం ఎక్కువ వెనక్కన్నా నుంచోపెట్టినా క్లారిటీగా ఉండేది, లేదా కొంచెం ముందు నుంచోపెట్టినా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళం. ఇంకా గ్రూప్ డ్యాన్స్ అన్నాక వెనక ముందు కామన్, కాకపోతే నాకు అలా అనిపించింది. కానీ ఎన్నిసార్లు చూసుకున్నానండి నేనైతే నా కూతురు వీడియో. నేను ఇది ఇన్స్టాలో పెడతాను పార్ట్స్ వైజ్గా. 1 మినిట్ అయితే పెట్టచ్చు కదా. సో 3 సాంగ్స్ వేశారు కదా, సో అక్కడైతే సాంగ్తో కలిపి పెడతాను. యూట్యూబ్లో అయితే పెట్టడానికి లేదు, కాపీరైట్ పడుతుంది. షార్ట్స్లో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. నాకైతే ఎంత హ్యాపీగా ఉందో. మా దీక్షి ఏమో హైట్, తన పార్ట్నర్ తనతో పాటు ఉన్న పిల్లోడేమో పొట్టిగున్నాడు అనమాట. కానీ బాగా వేశారు. సో నాకు బాగా అనిపించింది అనమాట. సో ఆ డ్రెస్ అయితే యాన్యువల్ డేకి అయితే 1500 చెప్పారండి. సో 1500 అమ్మో అనుకున్నాం మేము, కానీ డ్రెస్ చాలా మంచిగానే ఇచ్చారండి పిల్లలకి. 1500లో డ్రెస్ ప్లస్ యాన్యువల్ డే అంటే అవి ఇవన్నీ ఖర్చులు ఉంటాయి కదండి. సో బెస్టే అనిపించింది మాకైతే. సో మిగతా యాక్సెసరీస్ అన్నీ మనమే పిల్లలకి పెట్టుకోవడమే. చూడండి అందరు పిల్లలు ఎంత ముద్దుగా రెడీ చేశారు, ఎంత క్యూట్గా ఉన్నారో అసలు. మా దీక్షి తల్లికి లాంగ్ ఫ్రాక్ వచ్చేసింది అనమాట. కొంతమంది అది చాలా వరకు పిల్లలకి వాళ్ళ సైజ్ కంటే కొంచెం పెద్ద సైజు తెప్పించారు, ఎందుకైనా మంచిదని. మమ్మల్ని సైజులు అడిగి మరి వాళ్ళ క్లాస్ టీచర్ అయితే
తెప్పించారు. ఎంత బాగా వేసిందో మా బంగారు తల్లి. ఎన్ని డబ్బులు ఇలా ఎంతున్నా కానీ ఉన్నా కానీ ఖచ్చితంగా డ్యాన్స్ అయితే నేర్పించాలి దీక్షి తల్లికి. ఎన్ని ఖర్చులున్నా కానీ మేమైతే క్లాసికల్ డ్యాన్స్ నేర్పించాలని అనుకుంటున్నాము. సో నెక్స్ట్ ఇయర్ అన్నా జాయిన్ చేయడం అవుతుందేమో చూడాలి. ఖచ్చితంగా అయితే అదైతే ఒకటి చేయాలి మా అమ్మాయికి. డ్యాన్స్లో అయితే ఏదైనా ఒక డ్యాన్స్ అయితే ఖచ్చితంగా నేర్పించాలని అయితే అనుకుంటున్నాము. ఎక్స్ప్రెషన్స్ ఎంత బాగా ఇస్తుందో బంగారు తల్లి. 3 సాంగ్స్ కలిపి 4.5 minutes అనమాట మొత్తం సాంగ్. చాలా బాగా వేశారు. ఈ పిల్లలనే కాదండి, అందరివి షూట్ అయితే తీయలేదు. సో దీక్షితాది అయిపోయిన తర్వాత సెకండ్ క్లాస్ పిల్లల వరకు చూసి వచ్చేసామన్నమాట. అప్పటికే ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇంకా దీక్షితల్లికి చికాగ్గా ఉంది. ఇంకా డ్రెస్ తీసేయమంటుంది, ఆ జ్యువెలరీ అన్నీ తీసేయమంటుంది, వెళ్ళిపోదామని. సో ఇంకా వెళ్ళిపోదాంలే అని, ఇంకా చాలా టైం పడుతుంది, లంచ్ టైం కూడా అయిపోయిందనమాట. సో ఇంకా మేమైతే వచ్చేసాము ఆ తర్వాత. కానీ చాలా బాగా వేశారండి పిల్లలు. రిటర్న్ వచ్చేటప్పుడు అయితే స్కూల్ వాళ్ళు తీసుకురారనమాట, మనమే తీసుకొచ్చుకోవాలి. కానీ క్లాస్ టీచర్స్ పిల్లల్ని చాలా అంటే చాలా బాగా తీసుకున్నారు. బచ్పన్ స్కూల్ అండి దీక్షి వాళ్ళది. అయితే చాలా బాగా కేర్ తీసుకున్నారు పిల్లలది. సో ఇంకా డ్యాన్స్ వేసి వచ్చేసింది వాళ్ళ డాడీ. తర్వాత ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అదే ఏమంటారు, డాటర్ అండ్ ఫాదర్ సాంగ్ పెట్టారనమాట. మా దీక్షితల్లిని వెళ్ళమంటే అస్సలు వాళ్ళ డాడీతో ఇంకా ఇంట్రెస్ట్ అస్సలు ఇక డ్రెస్ తీసే వెళ్ళిపోదాం ఇంటికి వెళ్ళిపోదాం అని అంది. వెళ్ళలేదు. కానీ చాలా వేశారండి. అప్పటికప్పుడు కింద డ్యాన్స్ మాస్టర్ సాంగ్స్కి స్టెప్స్ అవి చూపిస్తుంటే ఫాదర్స్ అంతా వాళ్ళ చిన్న చిన్న పిల్లలతో బాగా వేశారు. సో వీళ్ళు వచ్చేసరికి 3rd క్లాసో 4th క్లాసో పిల్లలండి. చాలా బాగా వేశారనమాట. ఇంకా మేమైతే ఎక్కువ ఏం చూడలేదు. వీళ్ళేమో ఆర్మీ సాంగ్స్కి కొంచెం అలా కొన్ని క్లిప్స్ తీశాను. పిల్లలు చాలా బాగా తీశారనమాట. ఈ కాస్ట్యూమ్స్ అన్నీ ఇంతమంది పిల్లలకి ఒకే కాస్ట్యూమ్ కాదండి. ఇప్పుడు యూకేజీ ఉందంటే దాంట్లో 4 సెక్షన్స్ ఉంటాయి. 4 సెక్షన్స్కి డిఫరెంట్ కాస్ట్యూమ్స్ బాయ్స్కి గర్ల్స్కి ఇంత బాగా మెయింటైన్ చేశారంటే చాలా గ్రేట్ అండి. వాళ్ళు మనం మనీ ఇచ్చినా కూడా దానికి తగ్గట్టు న్యాయం చేశారు. బట్టలు కూడా మరీ చీప్ క్వాలిటీ అయితే అస్సలు తేలేదండి, బాగున్నాయి. మంచి క్వాలిటీ బట్టలే తీసుకున్నారు. సో రిటర్న్ అయితే వచ్చేటప్పుడు పిల్లలకి అయితే స్నాక్స్ ఇచ్చారనమాట. పిల్లలకి ఇచ్చారు, పెద్దవాళ్ళకి ఇచ్చారనమాట. వాటర్ బాటిల్, కేక్ ప్యాకెట్స్ 2, బిస్కెట్ ప్యాకెట్స్. సో ఇది పిల్లలకి ఒకటి, ఇంకొకటేమో పేరెంట్స్కి అనమాట. ఇదిగోండి దాంట్లో కూడా ఉందన్నమాట. పల్లి పట్టి ఇలా 2 ప్యాకెట్స్ ఏమో కేక్స్, బిస్కెట్ ప్యాకెట్, వాటర్ బాటిల్, పల్లి పట్టి. సో ఇంకా ఈవినింగ్ ఇంటికి వచ్చేసి నేను ఇంకా మా పిన్ని వాళ్ళకి ఏదైనా స్పెషల్ చేద్దామని అన్నీ వండుకుంటానికి కట్ చేసుకున్నాను అనమాట, ఆనియన్స్ అవి. బాస్మతి బియ్యం అయితే నానబెట్టాను బిర్యానీ చేద్దామని. సో ఇంకా మా వారైతే ఆ రోజు నాన్ వెజ్ తిననన్నారు. సో తన కోసం అయితే దోసకాయ కర్రీ అయితే చేశాను. ఇంకా బాస్మతి బిర్యానీ రైస్, చికెన్ కర్రీ చేశాను అనమాట సపరేట్గా. సో ఇంకా అందరూ అయితే తినేస్తుండ్రు అనమాట. మా దీక్షితలు ఇంకా స్నానం చేయలేదు. సో తిన్న తర్వాతే చేస్తా అంది. సరేలే అని వదిలేసాను. ఇంకా తిన్నాక చేద్దామని మంచిగా బిర్యానీ రైస్ చేశాను, అలాగే చికెన్ కర్రీ కూడా. అందరం అయితే మంచిగా తినేసాము. ఆఫ్టర్నూన్ అయితే అక్కడ నుంచి రాగానే అన్నం వండేసుకుని టమాటా పచ్చడి వేసుకుని తిన్నాము అనమాట. అప్పుడే తాలింపేసింది. సో ఇంకా ఈవినింగ్ అయితే పిన్ని వాళ్ళ కోసమని చికెన్ కర్రీ చేశాను. మా తమ్ముడు కూడా రమ్మన్నాను అనమాట, దగ్గరే ఉంటాడు. సో అందుకని ఇంకా అందరం అయితే మంచిగా ఫుడ్ అయితే లాగిచ్చేసాము. మీ అందరికీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి.